ఓటు బ్యాంక్ కోసం మజ్లిస్ పార్టీకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణలో ప్రతి గుండెను కదిలించిన రోజని అన్నారు. అలాంటి త్యాగాలను గుర్తుంచుకొని అధికారికంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కదిలించేటటువంటి దినము ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గౌరవపడేటువంటి దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గాను ఇంకేదో స్వతంత్ర దేశానికి మిగిలే ఒక పరిస్థితి ఉండే. మరి అటువంటి ఒక రోజుని, అటువంటి ఒక త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్లో మేము చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము మజ్లిస్ పార్టీ లాంటి ఒక పార్టీలతో భయపడి ఈరోజు వారు చేయట్లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఆ రోజు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇక్కడ దీన్ని అధికారికంగా మనం జరుపుతాము. దీంట్లో మన